హాయ్ అండి. ఇది అమరపినిపాలెం విలేజ్ ఆనుకొని ఉంటుందండి. దువ్వాడకి 7 కిలోమీటర్లు, అమృతపురంకి ఒక 1.5 km ముందు ఈ లేఅవుట్ ఉందండి. అంటే ఈ విలేజ్ చూస్తున్న విలేజ్ అమరపినిపాలెం విలేజ్ అండి. దువ్వాడకి 7 కిలోమీటర్లు వస్తుంది. దువ్వాడ దాటిన తర్వాత ఈ విలేజ్ మనం చూడొచ్చు. ఇదేంటంటే ఈ లేఅవుట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా హ్యాపీగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రెసిడెన్షియల్గా మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్లో కూడా చాలా ఎక్సలెంట్ లేఅవుట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పటికి కూడా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా పొల్యూషన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏరియాలో మనం ఉన్నాము. ఎందుకంటే సబ్బవరంకు 3 కిలోమీటర్లు, అక్కడ లా యూనివర్సిటీ కానీ, పెట్రో యూనివర్సిటీ కానీ, మారిటైమ్ యూనివర్సిటీ కానీ అన్నీ ఉన్నాయి. జస్ట్ ఏంటంటే ఈ లేఅవుట్ మీరు చూస్తున్నారు. టోటల్గా 27 ఎకరాలు లేఅవుట్ అండి. మనం చూస్తున్నాం కదా, ఈ లేఅవుట్ చాలా ఎక్సలెంట్. మీరు అంటే మంచి వాతావరణంలో కానీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇలాంటి లేఅవుట్ మళ్ళీ మళ్ళీ మనం ఇవ్వాలంటే చాలా కష్టం అండి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ ఈ యొక్క లేఅవుట్ని హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, అన్నీ కూడా స్ట్రెంజ్ కూడా కొట్టారు. ఆల్రెడీ ప్లగ్ మార్క్ కూడా అయిపోయిందండి. ఎల్పీ నెంబర్ కూడా 5 to 10 daysలో వస్తుంది. కాబట్టి మీరు లేట్ చేయకండి, ఈ లేఅవుట్ని హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. రెసిడెన్షియల్గా కూడా పనిచేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఊరిని ఆనుకొని ఈ లేఅవుట్ ఉండడం వల్ల హ్యాపీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఎందుకంటే గాజువాక నుంచి ఓ 10 నుంచి పావు గంటలోనే మనం వచ్చేవచ్చు. తర్వాత శీలానగర్ నుంచి కూడా 10 నిమిషాల్లోనే వచ్చేవచ్చు. తర్వాత ఈ ట్రై జంక్షన్ కూడా 1.5 kmలో ఉంది. కాబట్టి హ్యాపీగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి చూసారు కదా, ఇంకోండి ఆల్రెడీ రాయపూర్ హైవే కనెక్టింగ్ మన లేఅవుట్ నుంచి జస్ట్ దగ్గర అవుతుంది. తర్వాత ఇది సాగరమాల డ్రాప్ పాయింట్ అండి. తర్వాత మనం గాజువా నుంచి ఎంత దూరంలో వెళ్ళొచ్చో కూడా ఇక్కడ మనం